మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. మంతా తుఫాను నేపథ్యంలో, హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలాసనం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఈ మెంతా తుఫాను బేభత్సం సృష్టించబోతుందనే అధికారుల హెచ్చరికలతో అక్కడైతే అధికార యంత్రాంగంతో అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎంపీడీఓ కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు. అందరు అధికారులతో కూడా, అంటే తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే ఆ వర్షాల కారణంగా ఎవరికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా, అలాగే పంటలు నష్టపోకుండా ఏలేరు రిజర్వాయర్ వల్ల సమీప పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆమె అయితే అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులతో ఆమె సమన్వయం చేసుకుంటూ కూడా ఈ ఈ తుఫాను బారి నుంచి ప్రజలను రక్షించాలని అయితే ఆమె అధికారులు ఆదేశించిన పరిస్థితి. అలాగే కరెంటు స్తంభాలు, అంటే ఈదురుగాలు సుమారుగా 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భారీ ఎదురుగాలు వీస్తాయని, అలాగే వర్షం కూడా వర్షపాతం భారీ స్థాయిలో నమోదు అవుతుందనే హెచ్చరికల నేపథ్యంలో అయితే మాత్రం విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలని, ఎక్కడైనా స్తంభాలు గాలికి ఒరిగినా సరే తక్షణం తమ సిబ్బందితో ఆ స్తంభాలన్నీ కూడా మామూలుగా ఆ స్తంభాల ప్రాంతంలో మరియు కొత్త స్తంభాలను వేసి యథావిధిగా కరెంటు సరఫరా ఇచ్చే విధంగాను, అలాగే ఈ అంగన్వాడీ పిల్లలు పాఠశాలలోని అంగన్వాడీ సమీపంలో ఉన్న గర్భిణీలను కూడా వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ సిబ్బంది కూడా సూచించారు. అదేవిధంగా ఈ వ్యవసాయానికి సంబంధించి ఏదైతే వరిచేలు, అరటి ఇటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఈ 5 రోజులు దాటే వరకు కూడా వరిచేలు కోతలు పెట్టవద్దని, దీనివల్ల ఆ వరిచేలు రైతులు నష్టపోతారని కూడా ఆమె అయితే అధికారులకు సూచించారు. అలాగే విధంగా ఈ పంట నష్టాన్ని కూడా అంచనా వేయాలని, ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాల్లో సందర్శించాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రహదారి కట్టుగా గాలుల నేపథ్యంలో రహదారి కట్టుగా చెట్లు పడిపోయినా సరే ఆ కట్టర్ల సహాయంతో ఆ మనుషుల అప్పటికప్పుడు తక్షణమే యంత్రాలతో సహా ఆ రహదారి క్లియర్ చేయాలని ఆమె అయితే ఖచ్చితంగా సూచించారు. అలాగే అనంతరం ఆమె అయితే మాత్రం ఈ సమావేశానంతరం ఏలేరు ఆ ప్రాజెక్టు వద్దకు అయితే వచ్చారు. అక్కడ ప్రాజెక్టు దగ్గర ఆ పరిస్థితులను అయితే ఆమె క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అంటే ఇన్ఫ్లో ఓవర్ఫ్లో ఏ విధంగా ఉంది, ఓవర్ఫ్లో ఎక్కువైతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది, అలాగే ఏలాసనం పరిధిలో ఉన్న తిమ్మరాజు చెరువు వాస్తవానికి అధిక వర్షాలు పడిన సమయంలో తిమ్మరాజు చెరువు పొంగి ప్రవహిస్తే ఆ పొరలడం వల్ల అయితే మాత్రం సమీపం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించుకోవాలని అధికారుల సమన్వయంతో ఈ ఈ మంతా తుఫాను సహాయ చర్యలు చేపట్టాలని, ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా కలగకుండా చూడాలని, ఎటువంటి శిథిలావస్థకు గురైన ఇళ్లలో ఉన్నా సరే వారిని అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఈ సహాయక కేంద్రాల ద్వారా సమాచారాన్ని చేరవేసుకుంటూ అధికారుల సమన్వయంతో, ఆ సమీపంలో ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ మంతా తుఫాను నుండి మనం బారిన పడకుండా అయితే మాత్రం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. మంతా తుఫాను సందర్భంగా ఇక్కడ మనం ఏలేరు రిజర్వాయర్ కి రావడం జరిగింది. ఏలేరు రిజర్వాయర్ లో 24 టీఎంసీలు సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి 21 టీఎంసీలు ఉంది. అవుట్ ఫ్లో 5000 వెళ్తుంది, 5000. ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈరోజు ఎటువంటిదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాటికి సంబంధించి రక్షణ సహాయ చర్యలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏలేశ్వరం టౌన్ అనే కాదు, మండలం కాదు, ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఈ మంతా తుఫాను ఎఫెక్ట్ అన్నది, దాని ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల రక్షణ సహాయ చర్యలు మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా తిమ్మరాజు చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడి నుంచి రిజర్వాయర్ నుంచి వెళ్ళే ఫ్లోది మనం తిమ్మరాజు చెరువుకి వెళ్ళేదాన్ని ఆఫ్ చేసాం. అందుకని తిమ్మరాజు చెరువు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమన్నా తిమ్మరాజు చెరువులో ఏమన్నా గట్లు పడిపోవడం అది ఉన్నా కూడా అన్నిటినీ కూడా మేము పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మంతా తుఫాన్ని సమర్థవంతంగా అధికారులు, కూటమి నాయకుల సహాయంతో మేము సమర్థవంతంగా ఎదుర్కొనే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకుండా చూసుకుంటాం. ఇప్పటికే అప్పనపాలెం బ్రిడ్జి కూడా అక్కడ అక్కడ రాకపోకలను అనేది ఆపివేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అక్కడ ఎవరిని అక్కడికి ఎంటర్ చేయకుండా అక్కడ సహాయక చర్యలు, అక్కడ వార్డుకు సంబంధించి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము సహాయక చర్యలు అధికారులతో మాట్లాడి అన్ని చోట్ల ఏర్పాటు చేసాం. ఇప్పటికే ఏలేశ్వరం మండలంలోనే 19 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసాం. ఎక్కడైనా
ముందు అర్జెంటుగా గర్భిణీలు కానీ బాలింతలు కానీ వృద్ధులు కానీ ఉన్నప్పుడు వాళ్ళని సెంటర్కి షిఫ్ట్ చేసి వారికి అవసరమైన వైద్యం కానీ అన్ని ఆహార సదుపాయం అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా మేము వారికి ఈ పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోమన్నాం. భగవంతుడి దయ వలన ఇప్పటి వరకు అయితే మన నియోజకవర్గానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఈ మొంతా తుఫాను వల్ల. ఒకవేళ ఏమన్నా ఎఫెక్ట్ వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని రక్షణ చర్యలు అంటే ఏలేరు రిజర్వాయర్ నుంచి అవుట్ ఫ్లో ఇప్పుడు ప్రస్తుతానికి 5000 వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడే నేను డిపార్ట్మెంట్ మాట్లాడాను 6000 దాటి ఒకవేళ ఈ పైనుంచి వచ్చి వాటర్ వల్ల అవుట్ ఫ్లో కనుక 6000 దాటి వెళితే అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది పిఠాపురం కానీ జగ్గంపేటకు కానీ. కెమెరామెన్ దుర్గా ప్రసాద్ తో శివప్రసాద్, సుమన్ టీవీ, ఏలేశ్వరం.